నేను వీడియో స్టార్ట్ చేసే ముందు తనూజ గారి డైహార్డ్ ఫ్యాన్స్కి ఒక క్వశ్చన్ అడగబోతున్నా, అలాగే ఇమాన్యుల్ గారి డైహార్డ్ ఫ్యాన్స్కి ఒక క్వశ్చన్ అడగబోతున్నా. ఓకేనా? ఓపిక్గా ఆన్సర్ ఇచ్చేసి మీరు వీడియో అయితే చూడండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. కామన్ ఆడియన్స్ నేను అడిగిన క్వశ్చన్ దానికి మీరు కూడా ఆన్సర్ చేయండి. దాని తర్వాత మనం ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్దాం. ఇది కూడా పార్ట్ ఆఫ్ ఎపిసోడే. బట్ ఈరోజు జరిగే టాస్క్ గురించి మాట్లాడే కంటే ముందు పోస్ట్ నామినేషన్ కొన్ని కాన్వర్సేషన్లు అయ్యాయి కదా, అది చిరాకు దొబ్బే నేను మిడ్ నైట్ రివ్యూ చేయలేదు, కావాలని చేయలేదు. ఎందుకంటే చిరాకు దొబ్బింది ఈ సేఫ్ గేమ్, ఈ మహానటి పర్ఫార్మెన్స్ బోత్ ఒకళ్ళని అనట్లే, అందరినీ చూసి చికాకు దొబ్బింది. బట్ ఇట్స్ హై టైం క్వశ్చన్ అడుగుతున్నా. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ తనూజ గారి ఫ్యాన్స్కి, దీనికి ఏం ఆన్సర్ ఇస్తారో చూడాలి, వినాలని ఉంది. అలాగే జనరల్ ఆడియన్స్ కూడా. సో తనూజ గారు చాలా పదే సార్లు చెప్పారు మనకి ఈ సీజన్లో. ఎన్నిసార్లు చెప్పారంటే, నేను అడుక్కోను, ఏది రిక్వెస్ట్ చేయను, నేను ఇండివిజువల్ ప్లేయర్ని, నాకు ఎవరి సపోర్ట్ వద్దు, ఇండివిజువల్గా చాలా ఆడాను, నాకు ఇండివిజువాలిటీ ఎక్కువ, సేఫ్ ఏమి అని ఇన్ని మాటలు మాట్లాడారు కదా. నేనేం సృష్టించట్లేదు. ఈరోజు మిడ్ నైట్ లైవ్లో ఉంది, ఈరోజు మెయిన్ ఎపిసోడ్లో టెలికాస్ట్ చేశారు కదా. ఏం టెలికాస్ట్ చేశారు? ఇమ్ము నాకు సపోర్ట్ చేయాలని నీకు అనిపించలేదా ఇమ్ము? ఏది మొన్న డీజే టాస్క్లు అదేంటయ్యా, ఇదేంది సార్, ఇది రిక్వెస్టింగ్ కాదా సార్? మీ మేడం గారు సోలోగా ఆడుకోలేరా? లేకపోతే ప్రతిసారి ఏదో ఒక రిక్వెస్ట్ ఎవరినో ఒకరిని పెట్టుకొని ఆడాలా? చాలా స్ట్రెంత్ ఉన్న ప్లేయర్ అంటారు కదా సార్, ఎందుకు సార్ మరి ఇప్పుడు అడుక్కుంటున్నారు ఇమాన్యుల్ని? నేను ఇక్కడ కూడా మళ్ళీ ఓపిక్గా వినండి, చాలా ఓపిక, కుట్లు తెంచుకోవద్దు. ఇమాన్యుల్ని సపోర్ట్ చేసిన దగ్గర ఇక్కడ కూడా నేనేమన్నబ్బా, ఇమాన్యుల్ సపోర్ట్ కాదు, ఎవరినైనా ఓకే, అది సపోర్టింగ్ టాస్క్, వేరే వాళ్ళైనా ఓకే, ఈ అమ్మాయి అడిగినా కూడా ఓకే. కానీ దాని ముందు ఏం జరిగింది? దాని ముందు ఆ వారం నామినేషన్స్లో, ఇంకా ముందు వారం నామినేషన్స్లో వైల్డ్ కార్డ్ వీళ్ళు వచ్చారు కదా, శ్రీజబ్ అన్నప్పుడు ఏమన్నది? నువ్వు మనుషుల్ని వాడుకునే టైపు, నువ్వు ఒక పాయిజన్ అన్నది. అన్ని మాటలు అన్నిన తర్వాత ఎవడైనా బుర్రా బుద్ధి ఉన్నోడు ఎందుకు హెల్ప్ చేస్తాడో చెప్పండి తనూజ గారు, తనూజ గారి ఫ్యాన్స్. ఇందులో మీకు ఏమి సూపర్ రియల్ గేమ్ ఉంది? ఇది సేఫ్ గేమ్ కాదా? ఇది ఇండివిజువల్ గేమా? మీరు మాత్రం ఇష్టం వచ్చినట్టు అనేస్తారు, తిట్టేస్తారు, కరిసేస్తారు. మళ్ళీ వచ్చేసరికి ఏడ్చేసి కాన్సెప్ట్ ఏంద్రా అంటే తనూజ గారిది ఫస్ట్ నుంచి కాన్సెప్ట్ చెప్తా, మీరు అర్థమైపోద్ది. రెండే ఆమె స్ట్రాటజీలు, జాగ్రత్తగా వినండి. తనూజ 2 స్ట్రాటజీలు ఏంటో తెలుసా? ఒకటి, పక్కన ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండాలి, ఎమోషనల్ సపోర్ట్ ఆర్ గట్టిగా ఏదో అంటే ఫిజికల్ టాస్క్లు ఏదైనా ఒక సపోర్ట్ ఉండాలి. ఫస్ట్ ఇమాన్యుల్ ఉన్నాడు, తర్వాత ఇమాన్యుల్ వెళ్ళిపోయాడు, తర్వాత బర్నీ ఉన్నాడు, తర్వాత బర్నీ వెళ్ళిపోయాడు, తర్వాత మాధురి గారు వచ్చారు, తర్వాత మాధురి గారు వెళ్ళిపోయారు, తర్వాత మళ్ళీ బర్నీ వచ్చి బర్నీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆమెకి ఎవరు లేరు, ఇప్పుడు మళ్ళీ ఇమాన్యుల్ తెచ్చుకుంది. ఎందుకురా అంటే నిన్న నామినేషన్స్లో కంప్లీట్గా ఎక్స్పోజ్ చేశాడు ఇమాన్యుల్. సో అగైన్ షీ నీడ్స్ దట్ సపోర్ట్. మళ్ళీ ఇమాన్యుల్ బ్యాక్. నువ్వు మనుషులు వాడుకుంటావు అన్న మాట అనేసిన తర్వాత కూడా ఎలా అడుగుతారు సార్? నాకు అర్థం కావట్లేదు. దీనికి ఆన్సర్ చేయండి, తనూజ గారి ఫ్యాన్స్ ఆన్సర్ చేయండి, జనరల్ ఆడియన్స్ చేయండి. నా లాజిక్ రైట్ అయితే లైక్ చేయండి, ఇప్పుడైనా బలంగా లైక్ చేయండి, బలంగా కామెంట్ చేయండి. ఇది తనూజ గారు. నేను అందరినీ మాట్లాడతాను, ఓకే? ఇప్పుడు ఇమాన్యుల్ గారి గురించి మాట్లాడదాం. ఇమాన్యుల్ అంత సేఫ్ ప్లేయర్, కన్నింగ్ ప్లేయర్. ఇమాన్యుల్ ఎలా అయ్యా విన్నర్ అవుతారు? నామినేషన్స్లోకి రాడు. నిన్న మనోడికి అంత బుర్ర ఉంది కదా, మనోడు నామినేషన్స్లోకి రావాలంటే మనోడే నామినేషన్స్లోకి రావచ్చు. కానీ ఇప్పుడు కూడా భయపడి రావట్లే. ఎందుకు సార్? అది విన్నర్కునే లక్షణాలు కాదు. సరే, నా పాయింట్ అది కూడా కదా, ఆ సేఫ్ గేమ్ గురించి కాదు. గుండెల మీద చేసుకొని మాట్లాడండి అయ్యా, మైక్ మీద చేయొద్దు, తినబడదు. అందుకు ఇలా వేస్తున్నా. జనరల్ ఆడియన్స్కి, ఇమాన్యుల్ గారి ఫ్యాన్స్ కూడా అడుగుతుంది, మీ ఓడే తనూజని హింట్లు వచ్చిన తర్వాత ఎన్నిసార్లు తిట్టాడు, ఎన్నిసార్లు నిజంగానే సీరియల్ యాక్టింగ్ చేస్తున్నాడని చెప్పాడు. ఇలా చెప్పలేదు. తనూజకి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్పలేదు. రితుతో మాట్లాడుతున్నప్పుడు ఆ గార్డెన్ ఏరియాలో అసలు ఆమె ఫస్ట్ పొజిషన్లో ఎలా ఉంది, ఎందుకుంది, ఆ నాన్న సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, ఆ సీరియల్ యాక్టింగ్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఎన్ని మాటలు అన్నాడు. కడిగేస్తా అన్నాడు, చితికేస్తా అన్నాడు, ఉతికేస్తా అన్నాడు. ఆ మొక్క కూడా చచ్చిపోయిన మొక్కకు నీళ్ళు పోస్తా అనేది డైరెక్ట్గా తనూజాని సంబోధిస్తూ మాట్లాడి, ఇప్పుడు మొత్తం తిప్పేసి, లేదు తనూజ, నాకు నువ్వే బెస్ట్ ఫ్రెండ్, బయట ఋతు అయినా బెస్ట్ ఫ్రెండ్ అయినా నీకే కనెక్ట్ అయ్యాను, జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ కడిగేస్తా అన్నాడు, జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్, ఫ్యూ వీక్స్ బ్యాక్ ఇలా మాట్లాడాడు తనూజ గురించి. ఇప్పుడు వచ్చి ఇద్దరు కన్ఫెస్ చేసుకొని చేతిలో చెయ్యేసేసుకొని, ఏందిరా బాబీ సేఫ్ గేమ్ అనుకున్నా. ఎలా ఏంటో తెలుసు, ఇక్కడ హౌస్ మేట్స్ అందరికీ ఎవరి పొజిషన్లో వాళ్ళకి తెలిసిపోయి. తనూజ గారి స్ట్రాటజీ ఏందిరా అంటే, సేఫ్ అంటే ఆ పొజిషన్ని మనం నిలబెట్టుకుంటే సరిపోద్ది. ఫస్ట్ పొజిషన్లో ఆమె నిలబెట్టుకోవాలంటే స్టడీగా వెళ్ళిపోతే ఆమె గేమ్ అలా ఇప్పుడు ఎలా అయితే ఉందో అలా నడిపించుకొని వెళ్ళిపోతూ, ఎవరైనా స్ట్రాంగ్గా కనిపిస్తే వాళ్ళని ఇటుపక్క లాగేయాలి. ఇమాన్యుల్ స్ట్రాంగ్గా అనిపించి ఇటుపక్క లాగేసింది.
సో ఇంకా ఫైట్ ఎవరితో ఉంటుంది, ఉండదు. కళ్యాణ్తో ఆల్రెడీ డైల్యూట్ అయిపోయింది. అది ఆమె స్ట్రాటజీ. ఇమాన్యుయల్ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ కోసి వదిలేశాడు. ఫస్ట్ వద్దురా బాబు, చెడ్డ పేరుతో వెళ్ళకూడదు, టాప్ 5లో ఉండాలి, సెకండ్ తోడైనా ఉన్నా పర్లేదు, కానీ ఆమెకి ఎదురెళ్ళి మళ్ళీ నేను ఇప్పుడు నామినేషన్స్కి వెళ్ళి ఆమెతో ఎదురెళ్ళి నేను నామినేషన్స్లోకి వెళ్ళి ఎలిమినేట్ అయిపోతానని ఒక భయం. వేరే వాళ్ళతో ఫైట్ అయినా పర్లేదు, ఆమెతో ఫైట్ అయితే, ఎందుకంటే ఆమెకు 55% ఓట్ బ్యాంక్ ఉందని అర్థమైపోయింది, యునానిమస్గా ఆమె ఫస్ట్ పోస్టులో ఉందని. సో సేఫ్. సో ఇలా ఉంది వ్యాపారం. ఈ రెండింటికి మీరు ఆన్సర్ చేయండి. ఇంకోటి, కళ్యాణ్ది కూడా డైల్యూట్ చేసింది. కళ్యాణ్కి గోల్డెన్ ఆపర్చునిటీస్ బిగ్ బాస్ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన కళ్యాణ్ భయపడ్డాడు. కళ్యాణ్కి అది అట్రాక్షనో, లస్టో, ఇన్ఫాక్చువేషనో, లేకపోతే కంటెంటో, లేకపోతే భయమో తెలియదు, కానీ యూటిలైజ్ చేసుకోలే. నిన్న చెప్పాడు ఆ మొక్కలు వేపేశాడు మెయిన్ ఎపిసోడ్లో, మీరు ఫేక్ ఆడుతున్నారని చెప్పాడు. అది ఎందుకు చూపించలేదు ఇక్కడ, ఎందుకు చూపించలేదు బిగ్ బాస్కి తెలియాలి. అదే విషయం నిన్న మంచి పాయింట్లు అడుగుతారు. నిన్న మీరు సేఫ్గా ఆడినట్టు అనిపించి అంత మాట్లాడేసుకొని మీరే కలిసి ఒకళ్ళు నామినేట్ చేద్దాం అనుకుంటారు, మీరే ఇప్పుడు ఇలా కన్ఫెస్ చేసుకుని రిగార్డింగ్ చాలా డిస్కషన్ అయింది. అదే విషయం గట్టిగా మాట్లాడుంటే వేరే లెవెల్లో ఉందో. బట్ రైవల్రీ క్రియేట్ చేసుకుంటాడా కళ్యాణ్ అంటే చెప్పలేం. కళ్యాణ్ అయితే భయపడుతున్నాడు అనిపిస్తుంది, భయపడిపోతే గట్టిగా మాట్లాడతాడు. కళ్యాణ్ పడాలకి దరిద్రం ఏంటో తెలుసా, ఈరోజు ఈ లాస్ట్ 2 వారాలు ఫుటేజ్ లేదు, ఈ వారం ఫుటేజ్ లేదు. ఎందుకంటే లేపేసిన దగ్గర నేను చెప్తున్నాను కదా, సుమన్ శెట్టి, దివ్య అల్లాడించడం కాదు, కళ్యాణ్ని ఫ్లవర్ చేస్తాడు. ఎందుకంటే కళ్యాణ్ కొంచెం బుర్ర పెట్టేవాడినా అర్థమైపోద్దబ్బా వీళ్ళిద్దరిలో ఒకలే అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఆ కూర్చుని దగ్గర హడావిడి చేశారు, ఆ కొంచెం డాట్లు కనెక్ట్ చేసుకుని అర్థమైపోద్ది, నన్ను లేపింది, బర్నీ లేపుతుంది, వీళ్ళు హడావిడి చేస్తున్నారు. అర్ధరాత్రి లైట్లు ఆఫ్ చేసిన తర్వాత సుమన్ శెట్టి అంత సీన్ చేసిన తర్వాత కూడా అది ఎందుకు షుగర్ అనుకుంటాడు, అవన్నీ అనుకుంటాడు. ఒకసారి ఓకే, ముందు ఇన్స్టెన్సెస్ వెనక డాట్లు కనెక్ట్ చేసుకుంటే దాని ముందే జైలుకి వెళ్తాడు, జైలు దగ్గర వాళ్ళిద్దరే ఉంటారు, అక్కడ కంటెంట్ నడుస్తుంది. కొంచెం బుర్ర వాడితే అర్థమైపోతుంది, కానీ మనోడు అసలు వాళ్ళు కాదనే ఫిక్స్ అయిపోయాడు. సో ఈజీగా రెడ్ ఫ్లవర్ చేస్తారు. సో టాస్క్ కంటే ముందు ఇవి మాట్లాడాలనిపించింది. సో వీటిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. కంగారు పడవద్దు, ముందు చెప్పిందంటే రివ్యూ కాదురా అంటే రివ్యూవే. నామినేషన్ తర్వాత జరిగిన పార్ట్, ఇప్పుడు టాస్క్ గురించి మాట్లాడదాం. టాస్క్ ఏందిరా అంటే, ఇది అసలు ఫస్ట్ 5 to 6 వీక్స్లో పెట్టాల్సిన టాస్క్ ఇప్పుడు పెట్టారు. దానికి రీజన్ ఏంట్రా అంటే నేను కనుక్కుంటే, హైదరాబాద్లో మళ్ళీ వర్షాలు ఆన్ అండ్ ఆఫ్ పడుతూనే ఉన్నాయి. సో కష్టం, మళ్ళీ ఆల్రెడీ ఎవరికో కోల్డో ఏదో వచ్చి ఆ బర్నీ గారికి ఆల్రెడీ బాగాలేదు, చాలా ప్రాబ్లంలు ఉన్నాయని చెప్పి ఈ టాస్క్తో లాగించారు. టాస్క్ లైవ్లో చిరాకు దొబ్బింది, కానీ నిజంగా చెప్పేస్తున్నాను, ఆనెస్ట్గా చెప్తాను, నాకు మళ్ళీ ఆపాల్సిన అవసరం లేదు. కానీ మెయిన్ ఎపిసోడ్లో బాగానే అనిపించింది, పర్లేదు. లైవ్లో చికాకు దొబ్బింది, ఎందుకంటే లైవ్లో అంత కాన్వర్జేషన్ మన వల్ల కదా, ల్యాగ్ చూసారు కదా, 4:45 వరకు జరిగింది. సో లైవ్లో ఇంకా లైట్లు కూడా ఆపలేదు. సో ఇలాంటి టాస్క్ లైవ్ బాగోదు, మెయిన్ ఎపిసోడే బాగుంటుంది. కానీ ఓటీటీ ఎంతమంది చూసారో తెలియదు, కానీ ఓటీటీలో నటరాజ్ మాస్టర్కి ఇస్తారు కిల్లర్ టాస్క్, చిన్న ఫోన్ ఇచ్చి అల్లాడిస్తాడు, అది లైవ్ కూడా బాగుంటుంది. బట్ ఇది మనం సుమన్ శెట్టి నుంచి ఇది ఎంత ఎక్స్పెక్ట్ చేయడం ఎక్కువ. సుమన్ శెట్టి కొన్ని క్యూట్ ఎక్స్ప్రెషన్లు, ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్లు బాగా చేశాడు అనిపించింది. టాస్క్ కూడా బాగా ఆడాడు అనిపించింది. అలాగే దివ్య కూడా చాలా బాగా ఆడింది. దివ్య సుమన్ శెట్టికి వాళ్ళ శాత కావట్లేదు, అవ్వట్లేదు అని చెప్పి దివ్యాన్ని తెప్పించారు. బట్ ఎప్పుడైతే వీళ్ళిద్దరు వచ్చారో అప్పుడు గేమ్ పికప్ అయింది, బాగా ఆడింది. లైన్ బై లైన్ కాకుండా సీక్వెన్షియల్ వేలో రాసుకొచ్చి అది చదువుకొని వెళ్దాం. ఇంకోటి హైలైట్స్లో మా భాగంగా రితు చాలా ఓవర్ యాక్షన్ చేసింది, పాప, మామూలు ఓవర్ యాక్షన్ కాదు. అండ్ డిమాండ్ కూడా కష్టం అబ్బాయిలు అయితే, అది కూడా మాట్లాడతా. ఇమాన్యుయల్ ఫౌల్గా మారినట్టు ఏమైనా మీకు అనిపించిందా? నాకు ఎందుకో చిన్న ఫౌల్ లాగా అనిపించింది. అలా అని చెప్పి 100% కాదు, జస్ట్ నా పర్స్పెక్టివ్ అంతే. ఇది డిబేటబుల్ టాపిక్కే, బట్ నాకు అనిపించింది అది ఒకటి చెప్తా. సంజన గారికి అన్యాయం జరిగిందా, అన్యాయం చేశారా, పాపం పరిస్థితి ఏంటి, అది కూడా కామెంట్ చేయండి. ఇంకేమున్నాయి అవే ఇంక మాట్లాడుకుందాం. సో ఆ డిస్కషన్లు అయిపోయి భరణి గారు నాన్న రీఎంట్రీ ఇచ్చాడు, మనల్ని ఎలా నమ్మించారు, ఓట్ల ద్వారా వచ్చాడు, ఓట్ల ద్వారా ఉన్నాడు బర్నీ రాదర్ దాన్ శ్రీజ. సో ఆయనకి నిజంగా ఆ నమ్మకం ఉంటే ఎందుకు ఇంకా చిగ్గు లేకుండా చికాకుగా దివ్యాన్ని నువ్వు గౌరవం పెట్టాల్సింది, నిఖిల్ని పెట్టాల్సింది, గౌరవ్ కూడా గివప్ ఇచ్చారు కదా. మ్యాటర్ ఏంటంటే గౌరవ్ నిఖిల్ వస్తే వాళ్ళకి ఓట్ బ్యాంక్ తక్కువ ఉంటుంది, వైల్డ్ కార్డులు కాబట్టి మనోడు సేవ్ అవుతాడని. సార్ మీరు శ్రీజ మీదే సేవ్ అయ్యారు కదా సార్, మీకు నమ్మకం లేదా? అంటే మీకు తెలుసు అక్కడ ఏదో మతలబ్ జరిగింది, మిమ్మల్ని ఓట్ బ్యాంక్ ఉన్నా లేకపోయినా మిమ్మల్ని తీసుకుంటారని తెలుసు కాబట్టి మీకు ఆ కాన్ఫిడెన్స్ లేదు. లేకపోతే ఒకసారి బర్నీ గారి షూస్లో ఆలోచించండి, ఓట్ బ్యాంక్ మీద సస్టైన్ అయ్యాడు మనోడు శ్రీజాన్ మీద ఎక్కువ వచ్చి ఉన్నోడు ఎందుకు ఇలా భయపడతాడు అంటే ఆయనకి తెలుసు ఆయన ఎలాగైనా కంపల్సరీగా ఉంచేస్తారు ముందు వారం అని చెప్పి.
అందుకు ఈ వారం భయపడి తుప్పా స్పాయిల్ చెప్పి అందులో కూడా బొకాడియా లాజిక్. నిఖిల్ కూడా గివప్ ఇచ్చారు. అక్కడ నిఖిల్ గివప్ ఇవ్వచ్చు, గౌరవ్ గివప్ ఇవ్వచ్చు, ఎవరైనా గివప్ ఇవ్వచ్చు, కానీ బర్నీ గారు గివప్ ఇవ్వకూడదు. ఎందుకంటే బర్నీ గారి కోసం టాస్క్ ఆడి జందా పాతింది దివ్య. టాపిక్ ఈజ్ ఓవర్, అదే లాజిక్. సో అస్సలుగా నచ్చలేదు. మీరు నన్ను ఏమన్నా పర్లేదు, కానీ నా బర్నీ గారు ఆట నచ్చకపోతే నచ్చిందని ఎలా డబ్బు కొడతాను. ఆయన ఎప్పుడైతే రియల్గా ఆడతాడో సూపర్ సార్ అని చెప్తా. సో టాస్క్ మొదలైంది, ఫోన్ కాల్ టాస్క్. వీళ్ళు తనూజ ఇప్పటికీ బోల్డ్ సీరియల్ నడుపుతున్నారు అందరూ. మళ్ళీ ఫోన్ కాల్, ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తారు. ఇప్పటికీ చాలా ఇచ్చారు. 11th వీక్ ఫ్యామిలీ వీక్, అంత మించి ఏమి ఉండదు దాని ముందు. సో బేసిక్గా బిగ్ బాస్ ఏం చేశాడు అంటే ఆ ఫోన్ పెట్టి కన్ఫ్యూజ్ చేయడం కోసం ఆల్మోస్ట్ అందరితో మాట్లాడిచాడు అబ్బా. సో దట్ సీక్రెట్ టాస్క్ ఎవరికి ఇచ్చారో మ్యాటర్ అర్థం కాకుండా ఉండడం కోసం. బట్ కొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచిస్తే, ఆ ముఖ చిత్రాలు, ఆ బాడీ లాంగ్వేజ్లు, ఆ కదలికలో ఆలోచిస్తే కొంచెం కనిపెట్టొచ్చు. మరి ఎంత బాగా కనిపెడతారో చూద్దాం. ఇంకా ఈ టాస్క్ ఒక రోజులో అయ్యేది కాదు కదా. సో కాన్సెప్ట్ ఏంటంటే రెబల్స్ అనే కాన్సెప్ట్ 3 టీంల కింద డివైడ్ చేశారు. ఒకరు ఆడ్ మ్యాన్ అవుట్లో ఉండిపోతే పాపం సంజన గారు వెళ్ళిపోయారు. సంజన గారికి అన్ఫేర్ జరిగిందా, ఫేర్ జరిగిందంటే ఎవడు కావాలని చేసింది కాదు, వాళ్ళ టీం వాళ్ళు స్ట్రాంగ్గా చేసుకోవడం కోసం చేశారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే అన్యాయం జరగలేదు, కానీ పాపం నష్టం జరిగింది సంజన గారికి. కళ్యాణ్కి నష్టం జరిగింది. కళ్యాణ్కి ఒక రకంలో నష్టం జరిగింది, ఇంకో రకంలో నష్టం జరిగింది. పాపం అనిపించింది. చూడాలి మరి ఏమవుద్దు. సో సీక్రెట్ టాస్క్ ఏంటంటే రెబల్స్ ఉంటారు. ఆ రెబల్స్ ఆ సీక్రెట్ టాస్క్ ఇచ్చింది ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకు పవర్ వస్తుంది, ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసి పారదొబ్బచ్చు. సో అలాగే మిగిలిన టీంలు 3 టీంలు ఉన్నాయి కదా, ఆ రెడ్, పింక్, బ్లూ, అందులో గెలిచిన వాళ్ళు ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరిని సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు రెబల్స్ దగ్గర నుంచి. ఇదే కాన్సెప్ట్. సో ఇది అలా నడుస్తూ ఉంటుంది. లాస్ట్లోకి ఏదో ట్విస్ట్ పెడతాడు. ఈ రోజు జరిగింది మనం మాట్లాడుకుందాం. సో ఏం చెప్తాను అనుకున్నంటే, సుమన్ శెట్టి, దివ్య, పవన్ కళ్యాణ్ తీసుకున్నారు కదా, సెలెక్ట్ చేశారు కదా. ఓకే, అది మంచి మూవీ. కనిపెట్టలేరు, సొంత టీములు ఎందుకు లేపేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ తీసే బదులు సాయి కూడా సొంత టీం యొక్క సాయిని లేపియొచ్చుగా. ఎందుకు కళ్యాణ్ లేపుతారు? స్ట్రాంగ్ అని లేపుతారా? స్ట్రాంగ్ అన్న మన టీమే కదా. నాకు ఆ లాజిక్ అర్థం కాదు. ఇంటెన్షనల్గా చేశారా, అన్ఇంటెన్షనల్గా చేశారా, కళ్యాణ్ ఉండకూడదు అని చెప్పి చేశారా, నాకు అర్థం కాలేదు. ఎందుకంటే సాయిని కూడా లేపొచ్చుగా, సేమ్ టీమే కదా. అది నాకు ఒకసారి మీ సైడ్ నుంచి క్లారిఫికేషన్ ఇవ్వండి. వీళ్ళు ఏ యాంగిల్లో తీసుంటారని మీరు భావిస్తున్నారో చెప్పండి. సో ఫోన్ కాల్స్ అలా వస్తాయి, ఒక్కొక్కరికి వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సొల్లంతా చేసి డైవర్ట్ చేసి యాక్చువల్ టాపిక్ రెబల్స్కి చెప్పాల్సిన టైంలో చెప్తారు. అదే మనం జస్ట్ ఒక్క ఫ్లోలో కొట్టుకెళ్ళిపోదాం. ఫస్ట్ తనుజాకి ఫోన్ వచ్చింది. మా నాన్న అమ్మ వస్తారనుకున్నారు. లేదమ్మా అక్క, ఇది కెప్టెన్సీ కంటెంట్ టాస్క్, వీళ్ళందరికీ చెప్పంటే ఇక్కడ తనుజ దగ్గర మంచి పర్ఫార్మెన్స్ చేశారు, గుర్తుందా? పొగుడుతున్నా అండి బాబు. ఏంటంటే ఆమెకి సీక్రెట్ టాస్క్ ఏదో ఇచ్చినట్టు టైప్లో చెప్పారు కావాలని చెప్పి. వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని, వెరీ గుడ్ థింగ్. సో అందుకే ట్రిగ్గర్ అయింది ఎవరో రితు. సో ఆ ట్రాప్లో పడ్డారు, వెరీ గుడ్. సో తర్వాత మళ్ళీ సంజన గారికి వచ్చింది. సంజన గారికి వస్తే రితుకి ఇవ్వమంటే రితుని అడుగుతారు ఏమనుకుంటున్నా ఏంటి అంటే, ఆమె రాంగ్ చెప్తే గుడ్ జాబ్ అని చెప్తాడు. రెబల్ ఎవరంటే తనుజ అన్నట్టు చెప్తే వెరీ గుడ్ జాబ్, బుర్రపాడు తలనొప్పి, టాస్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, వెళ్ళి పని చూసుకుంటాడు. తర్వాత టాస్క్ నేను ఇందాక చెప్పాను కదా, ఆ రెబల్ కాన్సెప్ట్, సేఫ్టీ గార్డ్ కాన్సెప్ట్, ఆ 3 టీంల గురించి చెప్తారు. ఆరెంజ్ టీంలో తనుజ, ఇమాన్యుయల్, గౌరవ్. పింక్ టీంలో రితు, బర్నీ, నిఖిల్. బ్లూ టీంలో దివ్య, కళ్యాణ్, సాయి. తర్వాత మిగిలిపోయిన సుమన్ శెట్టి, సంజన, డెమాన్, రాము. సో నెగోసియేషన్ మొత్తం బిడ్డింగ్ అంతా డిమాండ్ మీదే జరుగుతుంది. యాజ్ ఎక్స్పెక్టెడ్ డిమాండ్ రితు టీం వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు ఇమాన్యుయల్ కాల్ వస్తుంది, మీ రన్నింగ్ బాగుంది అని కాంప్లిమెంట్ ఇస్తాడు. తర్వాత మళ్ళీ బర్నీకి ఇమ్మంటాడు, బర్నీకి ఇస్తాడు. ఎవరు మీ టీంలో కావాలనుకుంటున్నారంటే బర్నీ ఆబ్వియస్గా డెమాన్ అంటాడు. మైండ్ టాస్క్లు ఉంటాయి కదా, మరి అప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే మేము అందరిలో ఏదో డెసిషన్ తీసుకుంటున్నాడు. మీ టీంలో రెబల్ని ఎలా కనిపెడతారంటే నేను నెక్స్ట్ డే వరకు వెయిట్ చేసి చెప్తాన్నాడు. అయిపోయింది. జస్ట్ ఇది ఏంటంటే డీవియేషన్. ఎక్కువసేపు మాట్లాడితే వాళ్ళకు డౌట్ వస్తుంది. ఇలా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు స్విచ్ చేస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది. ఇలా మామూలుగా నేను కానీ ఉన్నాను అనుకోండి, ఇప్పుడు సాయం చేయమన్నాడు కదా వెనక్కి తిరగడం చూడమని చూసారు అనుకోండి, అలా ఎవడైతే ఓవర్ యాక్షన్ చేశాడో ఆడికి అసలు కూడా టాస్క్ అలా ఫస్ట్ ఆడ్ మ్యాన్ అవుట్ ఆయన సైడ్ తీసేవచ్చు బుర్రున్న వాళ్ళు. నేనైతే అలా వీడు కాదని చెప్పి తీసేస్తాను నేను. నెక్స్ట్ సుమన్ శెట్టికి కాల్ వచ్చింది. బిగ్ బాష్ అని చెప్తే నువ్వే బాబు చిలక, నువ్వే మెయిన్ రెబల్వి, మొదలు పెడదాం. సీక్రెట్ టాస్క్లు ఉంటాయి, మొత్తం చెప్పి నువ్వు అలా ఎలిమినేట్ చేయాలి, నీకు చిట్ ఇస్తారు, ఓకేనా, అది నువ్వు చదువు, అక్కడ బాత్రూమ్ దగ్గర ఉంది అంటే మళ్ళీ చెప్తారు నువ్వు పొరపాటు చేయబోదు, నువ్వు ఎలిమినేట్ అయిపోతావు అని చెప్పి. బాత్రూమ్ దగ్గర పసిపిల్లోడు వెళ్ళి చదివాడు కానీ తీసుకెళ్ళి ఆయన పాపం సైట్ అంట చిన్న ఫాంట్లతో ఉందనుకుంటా, ఇంగ్లీష్లో చెప్పమన్నాడు.
బిగ్ బాస్ ఇదంతా అయ్యేటట్టు కాదు, చాలా ఫిజికల్గా మెంటల్గా స్ట్రెయిన్ అయ్యేటట్టు ఉందని చెప్పి ఇంకొకరిని పెడదాం అని చెప్పి దివ్యాని తెప్పించాడు. దివ్యాని తెప్పించి దివ్యాకి చెప్పి మొత్తం అదంతా ఎక్స్ప్లెయిన్ చేయించి మొత్తం టాస్క్ అంతా ఇద్దరికి ఇచ్చారు. అమ్మయ్య ఇప్పుడు నడుతుంటే సుమన్ శెట్టికి అయితే నడిచేలా లేదు వ్యాపారం అక్కడ. బిగ్ బాస్ కూడా అర్థం చేసుకున్నాడు, ఇంకా దివ్యాని కూడా లాగారు. తర్వాత రితు అంటదన్నమాట, అంతే గెస్ గేమే, ఎవరికి కాన్క్రీట్గా తెలియదు. నువ్వు ఒకవేళ రెబల్ అయితే నన్ను తీసుకోక, ఈ బిడ్డింగ్లు ఇవన్నీ బిడ్డింగ్లు కాదు కానీ ఇవన్నీ రిక్వెస్ట్ చేసుకోవాలి, పడి ఉంటుంది. తర్వాత సాయి వచ్చి పవన్ కళ్యాణ్ భలే చెప్తాడు, అబ్బా ఇది బాగా చెప్పాడు, ఎవడు రెబల్ అవుతాడో తెలియదు కానీ రెబల్ అయినా ఫస్ట్ నేను లేపేస్తాడు అన్నారు, అలాగే లేపేశారు పాపం, బాగా గెస్ట్ చేశాడు. తర్వాత డెమోన్కి వెళ్ళింది ఫోను, తర్వాత సాయికి వెళ్ళింది, ఊమ్ యూ అంటాడు సాయి, సుమన్ అంటాడు వెనక్కి తిరిగి అందరినీ చూడు అంటాడు, బర్నీ వే ఫింగర్, ఈ ఓవర్ యాక్షన్ చేస్తే అర్థమైపోద్ది, ఎంతవరకు చేస్తే ఊరుకుంటారు ఏంటి మరి అన్నట్టు ఉంటుంది. రెబల్ ఎవరంటే తెలియదు, బిగ్ బాస్ చెప్తానంటాడు. తర్వాత సుమన్ శెట్టి బర్నీ మాట్లాడుకుంటారు, సుమన్ శెట్టికి ఏదో రాత్రి మాయ ఇదా అదే అదే అని చెప్పి, అక్కడ బర్నీ గారికి అర్థమైందో అర్థం కాలేదు తెలియదు కానీ తెగ నవ్వుకున్నారు, ఇద్దరు నవ్వుకున్నారు. తర్వాత బర్నీకి ఏ టాస్క్ ఇచ్చాడు అంటే బర్నీ ఫోన్ కాల్లో ఏం మాట్లాడాడో మొత్తం సుమన్ శెట్టికే చెప్పాడు, సుమన్ శెట్టి మాత్రం చెప్పలేదు. క్యూట్ బాయ్, ఎందుకు చెప్పలేదు, చెప్తే మనం డౌట్ అయిపోతారు కదా, అది మ్యాటర్. సో ఆ మిగిలిన పిల్లల్లో ఆరెంజ్కి రాము వెళ్ళిపోతాడు, బ్లూకి డెమోను, పింక్ సుమను, సంజన అవుట్ ఆఫ్ ది కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ పాపం. సో ఆమె ఇంకా సంచాలకి ఇంకంతే. తర్వాత కళ్యాణ్కి కాల్ వస్తుంది, పరిగెట్టుకొని వెళ్తాడు. తర్వాత వెళ్ళి దివ్యాకి ఇవ్వమంటాడు, దివ్యాకి అప్పుడు చెప్తాడు మాట, ఇందా నేను చెప్పింది, నువ్వు రెబలు టాస్క్ ఆ చిన్నపిల్లవాడికి కంప్లీట్ చేయి, చిన్నపిల్లవాడికి అర్థం కావట్లేదు, కోఆర్డినేట్ చేసుకోండి, చిట్టీలు ఎక్కడ పడితే అక్కడ పెట్టాను నేను చెప్తానండి, నేను దాన్ని బట్టి 1 by 1 ఫినిష్ చేసి ఒక్కొక్కరిని లేపండి, సరిగ్గా ఆడిపోతే మీ ఇద్దరు అస్సాం వెళ్ళిపోతారని చెప్పి. సో ఫస్ట్ టాస్క్ సీసా టాస్క్ చూశారు కదా. సో సారీ ఇక్కడికి సీసా టాస్క్ ముందే అయిపోతాడు మన బాబాయ్ కళ్యాణ్, వెళ్ళి టీషర్ట్ ఇచ్చి అంటే అక్కడికి మనోడు కనిపెట్టలేకపోయాడు. తర్వాత అందరూ షాక్ అవుతారు, ఓకే ఉన్నారు. అసలు యాక్చువల్గా హింట్ ఇచ్చారు కళ్యాణ్కి రెబల్స్ అని చెప్పి, అంటే ప్లోరల్. ఈ విషయం మళ్ళీ మన బాబు వెళ్ళి వాళ్ళిద్దరికీ చెప్పారు, ఇద్దరు ఉన్నారు ఒకళ్ళు కాదు అని చెప్పి. నాకు దేంతో నవ్వాలో కూడా అర్థం కాలే. సో ఓకే, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, సో కళ్యాణ్ అవుట్ ఆఫ్ ద టాస్క్ అయిపోయాడు కదా, సో ఆ టాస్క్ ఆడకూడదు. సో ఇంక సచ్చినట్టు దివ్య ఆడాలి, దివ్య సాయి. ఇంకా అది అవ్వదు, ఆ టాస్క్ కూడా కష్టం, ఎందుకంటే అటుపక్కలు ఫినిష్ చేస్తారు, అది బ్యాలెన్సింగ్ టాస్క్ అండ్ కొంచెం స్ట్రెంత్ కూడా ఉండాలి, మజిల్ పవర్ కూడా ఉండాలి. నాకేమనిపించింది అంటే ఇమాన్యుల్ బాగా ఆడాడు, అటుపక్క డిమాండ్ పవన్ నిఖిల్ బాగా ఆడాడు, ఇక్కడ రాము ఇమాన్యుల్ ఆడాడు. పాప అమ్మాయి ఎఫెక్ట్ ఇచ్చింది కానీ అవ్వలేదు. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా నీ పెట్టాలి, సైడ్ నుంచి కూడా పెట్టొచ్చా పెట్టకూడదని సంచాలకు కాల్ తీసుకోవాలి. సైడ్ నుంచి పెట్టుకుంటే గ్రిప్ ఎక్కువ వస్తుంది, బ్యాలెన్స్ ఎక్కువ వస్తుంది, సర్ఫేస్ ఏరియా ఎక్కువ వస్తుంది, అప్పుడు ఈజీగా బ్యాలెన్స్ చేసేయచ్చు కదా. సో నా దృష్టిలో అది స్ట్రైట్గా ఆడుంటే ఫెయిర్ గేమ్ ఏమో అని నా ఫీలింగ్. అలా మొత్తం తొండి అన్న కానీ అదేదో కొంచెం అన్ఫేర్ జరిగింది, ఒక కైండ్ ఆఫ్ ఫౌల్ లాగా నాకైతే అనిపించింది. అబ్బా ఇమాన్యుల్ ఇంటెన్షనల్గా చేశాను అనట్లేదు కానీ సంచాలక్ కుడ్ హ్యావ్ టేకెన్ అ ప్రాపర్ డెసిషన్ ఆర్ వెనక్కి వెళ్ళి చెప్పాల్సింది గట్టిగా, మనోడి సైడ్ నుంచి ఇలా పెట్టడం, అది చెప్పే కదా బ్యాలెన్స్ ఎక్కువ వస్తుంది, సర్ఫేస్ ఏరియా ఎక్కువ వస్తుంది, అప్పుడు ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు కదా. అది ఏమో నాకైతే కొంచెం రాంగ్ జరిగినట్టు అనిపించింది. బట్ దాని మీద పెద్ద ఎవడు డిబేట్ కూడా పెట్టుకోవట్లేదు, మరి నాకైతే అలా అనిపించింది. తర్వాత అందుకే మీరు గమనించారా, నిఖిల్ మనోడు వెళ్ళిపోయి సక్సెస్ అయిపోయినా కూడా మనోడు బ్యాలెన్స్ చేసి 6 seconds ఉంచారు, సో దట్ అది ఫౌల్ అయితే వీళ్ళు విన్ అవుతారేమో అని చెప్పి. బట్ అలాంటి డిస్కషన్ పాయింటే రాలేదు అక్కడ, నాకైతే అలా అనిపించింది. సో వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవాలి, వాళ్ళు ఎవరిని సేఫ్ గార్డ్ చేసుకున్నారు చెప్పారా, చెప్పలేనట్టుంది. తర్వాత డిమాను రీతు, అసలు మీకు వచ్చిన మెయిన్ నెగిటివిటీయే మీ బొక్కలో పులిహోర కంటెంట్ ఆపమని ఒక పనిష్మెంట్ ఇచ్చారు. పనిష్మెంట్ ఇచ్చినప్పుడు మీరు మాట్లాడుకోకపోతే సరిపోయింది, మేము మాట్లాడుకోవట్లేదు కదా, ముద్దలు తినిపించుకుంటే తప్పే ఉంది, మాట్లాడుకుంటే అదేం దరిద్రగొట్టు లాజిక్ కాన్సెప్ట్. ఎవరే ఇప్పుడు నాకు ఒక మనిషితో పడట్లేదు, మాట్లాడుకోవట్లేదు అన్నప్పుడు నాకు ముద్దలు తినిపిస్తాడా, ముద్దులు పెడతాడా, ఏం ఉండవు కదా. సో అదే కదా లాజిక్. పాపం దివ్య అదే కదా చెప్తుంది. రేపు పొద్దున్న దివ్య ఎందుకు ఇన్వాల్వ్ అయింది అంటే ఆ రోల్ ఎవరికి ఇచ్చారు, ఆ అసైన్మెంట్ ఎవరికి ఇచ్చారు, దివ్యకి ఇచ్చారు. ఏమైనా అయితే రాంగ్ అయితే దివ్యకు కూడా పడుతుంది కదా. అదే అమ్మాయి చెప్తే ఋతు మామూలు ఓవరాక్షన్ చేయకుండా వెళ్ళిపోయింది. తర్వాత కళ్యాణ్ కూడా నీట్గా వెళ్ళి చెప్పాడు, టాస్క్ వేరు పనిష్మెంట్ వేరు, మీకు ఇచ్చింది టాస్క్ కాదు పనిష్మెంట్. మాట్లాడుకోకుండా ఉండాలి అంటే అన్నీ చెయ్యాలి అంతే తప్ప మీరు మాట్లాడుకోకుండా ఉండి ముద్దలు తినిపించుకుంటే మీరు లూప్ హోల్స్ ఎత్తుక్కుంటే వేస్ట్. పనిష్మెంట్లో లూప్ హోల్స్ ఎత్తుక్కోవడం సూపర్ డూపర్ పాయింట్లు. ఆ అమ్మాయి ఏమంటుంది, నేను ఆల్రెడీ ఎమోషన్లో ఉన్నా, నాకు టైం ఇవ్వు అంటుంది కానీ ముందు మాట్లాడింది. ఎప్పుడైతే కళ్యాణ్ లాజిక్తో కొట్టాడో నాకు టైం ఇవ్వు అని చెప్పి గట్టిగా అరిసేస్తుంది ఓవర్ యాక్షన్.
అక్కడ కళ్యాణ్ ఏమైనా గట్టిగా అరిస్తే ఈ అమ్మాయి అలా అన్నదంటే అర్థం. ఫస్ట్ థింగ్ ఏమనంటే తింటున్నప్పుడు వచ్చింది అంటే అసలు రాంగ్ జరిగింది తింటున్నప్పుడు కదా, ఇంకా ఎప్పుడు చెప్పాలి మరి? అదంతా జరిగిపోతే ఆ ఫుటేజ్ అంతా వేసేస్తారు కదా. పోనీ దివ్య చెప్పినట్టు ఆ అమ్మాయి ఏమైనా అన్వెళ్ళ కాదు, బాగానే ఉంది, ఈ పులిహోర కంటెంటే కదా ఆపిమన్నారు. సో అక్కడ దివ్యది తప్పు లేదు, కళ్యాణ్ది తప్పు లేదు, కళ్యాణ్ టోన్ కూడా పెద్దగా పెంచలేదు, అయినా కూడా అక్క ఎక్కేస్తుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. రితు అయితే ఇది తగ్గించుకోవాలి, అదవ ఓవర్ యాక్షన్. డిమాండ్ పవన్ కూడా తెలుసుకోవాలి స్వామి, మీకు ఒక పనిష్మెంట్ ఇచ్చారు, పనిష్మెంట్ ఇచ్చినప్పుడు పనిష్మెంట్ 100% జెన్యూన్గా చేయాలి. ఈ జెన్యూనిటీ చూస్తారు ఆడియన్స్. మీరు ఇందులో కూడా లూప్ హోల్స్ ఎదుక్కొని మేము మాట్లాడుకోవట్లేదు ముద్దులు పెడతాము, మేము మాట్లాడుకోవట్లేదు గోర్లు కట్ చేస్తాం అంటే తప్పదు. అస్సలు చిరాకు దొబ్బింది రితు ఓవర్ యాక్షన్కి అయితే నాకు. కళ్యాణ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినా ఓవర్ యాక్షన్. కళ్యాణ్ అరిస్తే కదా బాధ. ఇప్పుడు వచ్చేస్తారు వీళ్ళు, ఈ తనుజ పిఆర్, ఎమాన్యుయల్ పిఆర్, వీళ్ళందరూ వచ్చి కళ్యాణ్ పిఆర్. నేను ఇదే ముందు కూడా చెప్పాను కదా స్వామి, కళ్యాణ్ ఫ్లవర్ చేశారు ఈరోజు అని. మరి దానికి ఏమంటారు? అది తర్వాత తనుజకి ఆ సేఫ్టీ కార్డు గురించి చెప్తారు, తనుజ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తర్వాత రెండో టాస్క్ ఏంటంటే ఫస్ట్ చిట్టీలోనే లాస్ట్లో రాసి ఉంటుందంట రెండో చిట్టి ఎక్కడ ఉంటుందని చెప్పి. అది జైలు దగ్గర ఉంటుందంటే నీట్గా కొట్టేశారు. మ్యాటర్ ఏంటంటే ఒక టెట్రా ప్యాక్ పాలు ప్యాకెట్ ఒకళ్ళు తాగేయాలి, వీళ్ళిద్దరిలోనే తాగేసి మిగిలిన టెట్రా ప్యాక్ ప్యాకెట్లోనే చూసారా స్టోర్ రూమ్లో పడేయాలి ఎప్పుడు మార్నింగ్ సాంగ్ వచ్చే లోపల. సో సుమన్ శెట్టి లాంటి వాళ్ళు ఇంత యాక్టివ్గా చేస్తారని నేను అనుకోలే. మంచిగా లోపల కిందకి పిల్లిలా వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు, చిన్నపిల్లడికి పాలు తాగాడు, 100% కంప్లీట్ చేశాడు. క్యూట్గా అనిపించింది ఆ ఎక్స్ప్రెషన్లు. దివ్య కూడా బాగా కోఆర్డినేట్ చేసింది, బాగా కమ్యూనికేట్ చేసింది. తర్వాత నీట్గా 4:45 లెగిసి పిల్లిలాగా వెళ్ళి దివ్యని లేపి మళ్ళీ చెప్పి ప్రాపర్గా వెళ్ళి అన్నీ చేసి పెట్టి మళ్ళీ ఇలా చిన్నపిల్లలు వెళ్ళి పడుకున్నాడు, టాస్క్ కంప్లీట్ చేశాడు. రేపు చూడాలి ఎవరిని లేపేస్తారని చెప్పి. ఓవరాల్గా అయితే బాగా ఆడారు అబ్బా, ఇద్దరు చాలా బాగా ఆడారు. ఇందులో మళ్ళీ బొక్కలు ఎత్తుక్కోకూడదు కానీ చాలా బాగా ఆడారు, 100% ఎఫర్ట్ పెట్టారు. విపరీతమైన నవ్వు రాలేదు కానీ ఒక ఫేస్లో ఒక స్మైల్ వచ్చింది నాకు. అంటే ఆ సుమన్ శెట్టి ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్లో ఆ మాట తీరు, దివ్య చేసే పనులకి, దివ్య భరణిని రమ్మన్నాం లేకమన్నాం. ఫస్ట్ టాస్క్ అదే, ముగ్గురిని కూర్చున్న ప్లేస్లో లేపి వీళ్ళు కూర్చోవాలి. ఈ అమ్మాయి సక్సెస్ఫుల్గా 3-4 చేసింది. భరణిది బాగా నచ్చింది, పిల్లడం రమ్మండం ఏంటి ఆట మూవీ ఎక్స్ప్రెషన్లు అనడం. నేనేమంటే అక్కడ అంత సిచ్యువేషన్ జరిగింది కదా, కళ్యాణ్కి కూడా జరిగింది కదా, కళ్యాణ్ తెలివైనరే కదా. ఇది రీకలెక్ట్ చేసుకుంటే అరే తేడా కొడుతుంది సీనా. అక్కడ సీన్ అయ్యింది, జైలు దగ్గర ఒక సీన్ అవుతుంది, ఇక్కడేమో లైట్లు ఆఫ్ చేసిన సీన్ అయింది. కొంచెం రీకలెక్ట్ చేసుకుంటే అర్థమైపోతుంది కళ్యాణ్కి. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు అర్థం కావట్లేదు కానీ ఓవరాల్గా అయితే అది జరిగింది. ఓవరాల్గా ఎపిసోడ్ ఎలా ఉందంటే ఓకే. బట్ నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్లు మాత్రం తనుజ గారి ఫ్యాన్స్, ఎమాన్యుయల్ గారి ఫ్యాన్స్, జనరల్ ఆడియన్స్ ఫ్యాన్స్ ప్లీజ్ దానికి కామెంట్ చేయడం ట్రై చేయండి. ఇప్పుడు వరకు లైక్ కొట్టలేని వాళ్ళు ఈ రివ్యూ నేస్తే లైక్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఒకవేళ నాకు మిగిలితే హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. 65,000 దగ్గరలో ఉన్నాం. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, ఫాలో అవడం ట్రై చేయండి. సో దట్ రేపు టాస్క్ అప్డేట్లో స్టోరీలో పెట్టేస్తాను, ఎందుకంటే వీడియో వచ్చేసరికి లేట్ అవుతుంది. మిడ్-నైట్ టాక్స్ చేస్తా కానీ 4:45 అంట, అప్పటి వరకు ఏం చేయాలో చూడాలి. సరే కంటెంట్ ఉంటే ఎలాగోలా ఏదో ఏ కంటెంట్ ఉంటే మంచి కంటెంట్ అయితే ఎంత 10 నిమిషాలైనా 15 నిమిషాలైనా వీడియో అయితే చేస్తాను. 4-5 చేసే పడుకుంటా. నిన్నైతే నాకు చికాకు దొబ్బింది వీళ్ళు సేఫ్ గేమ్ చూసి. ఏమంటారు ఆ అలకలో నేను పడుకునిపోయాను, ఇంకా పోతే పోయింది వీడియో అని చెప్పి. మరి తప్పదు కదా, వ్యాపారం చెయ్యాలి. సో సభకు నమస్కారం, ధన్యవాద్ హే.